ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారి కలలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లని, ప్రజల రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు తనకు ఇచ్చాడని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో మేమందరం మీ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి పేదవాడికి అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఇస్తే పాలేరు నియోజకవర్గ ప్రజలకు మట్టుకు ఈ పాలేరు నియోజకవర్గ ప్రజలు హౌసింగ్ శాఖ మంత్రి నా ఇల్లు కాబట్టి ఇక్కడ 3 సంవత్సరాల్లోనే ఇల్లు పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. పేదవాళ్ళు అర్హులైన వాళ్ళందరికీ రాబోయే 3 సంవత్సరాల లోపే విడతల వారీగా మొదటగా ఇచ్చే ఇల్లు పార్టీలకు అతీతంగా పేదవాళ్లలో బహుపేదవాళ్ళు కట్టుకోండి. రెండోసారి ఇళ్లతో పాటు ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం కూడా ఇవ్వటం జరుగుద్ది. మూడోసారి మిగిలిపోయిన బ్యాలెన్స్ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ముందిచ్చిన దాంట్లో పేదవాడిని వదిలేసి మధ్యవర్తంగా ఉన్న వాళ్ళకి కట్టుకుంటే అది ప్రమాదం. దయచేసి అర్థం చేసుకొని పేదవాళ్లలో బహుపేదవాళ్లకు మొదటి విడతగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ 6-7 నెలల్లో ప్రభుత్వ స్థలాలన్నీ బయటికి తీపిచ్చి పక్కాగా పేదవాడికి ఆ ప్రభుత్వ స్థలాలు, అర్హులైన వాడికి ఆ ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదే పద్ధతిలో ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా ఇందాక హైటెన్షన్ లైన్ ఒకటి చెప్పారు. ఆల్రెడీ అవన్నీ సుమారు కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక 7 కోట్ల అవసరం ఉంది. ఆ డబ్బు కూడా కడుతున్నాను. రాబోయే కొద్ది రోజుల్లోనే పాలేరు నియోజకవర్గంలో ఉన్న హైటెన్షన్ లైన్లన్నీ నాకు తెలిసి మ్యాక్సిమం 2 నెలల లోపే ఆ హైటెన్షన్ లైన్లన్నీ కూడా తీపించడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. 4వ అంశం, అర్హులైన పేదవాళ్ళకి గడిచిన 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. అర్హులైన వాళ్ళకి ఈ కోడ్ అయిపోయిన తర్వాత రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళకి పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాటిని కూడా ఇప్పించే కార్యక్రమాన్ని చేపడతాం. దయచేసి ఏదైతే